Welcome to SVR Academy. This is current economy session. సో కరెంట్ ఎకానమీలో ఆ మంత్స్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఎకానమీ టాపిక్స్ని రీసెంట్గా అప్డేట్ అయిన కరెంట్ ఎకానమీ టాపిక్స్ని మనం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రీసెంట్గా మానిటరీ పాలసీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తుంది. కానీ మానిటరీ పాలసీలో ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు, రేట్స్ని యథావిధిగా ఉంచిందన్నమాట. సో దాదాపుగా లిక్విడిటీ ఇంజెక్షన్ని అలాగే కొనసాగిస్తూ వస్తుంది. 2020-21 కోవిడ్ పీరియడ్ తర్వాత ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీని తీసుకొని వచ్చిందనమాట. అంటే మనీని ఎక్కువగా సిస్టంలోకి సప్లై చేయటం ద్వారా డిమాండ్ అండ్ సప్లైని ఇంక్రీజ్ చేసే విధంగా, దాంతోపాటు ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ మనీ సప్లైని ఇంక్రీజ్ చేసింది. సో ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు WPI ఇన్ఫ్లేషన్ అనేది గ్రేటర్ దాన్ CPI ఇన్ఫ్లేషన్ ఉండింది. సో ఈ విషయాలన్నీ మనకు తెలిసిన విషయమే. ఎనీవే, అయితే ఇక్కడ మానిటరీ పాలసీ ఆఫ్ RBIలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఓన్లీ ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేయడమే కాకుండా అదర్ కోర్ ఏరియాస్ అయినటువంటి మైక్రో ఆర్ మ్యాక్రో వేరియబుల్స్ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ కానీ, గ్రోత్ వృద్ధి కానీ, జాబ్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, ఎక్స్టర్నల్ బ్యాలెన్స్ షీట్ కానీ, ఫినాన్షియల్ స్టెబిలిటీ ఆర్థిక స్థిరత్వం కానీ, ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ అనమాట. ఒకదాన్నే టార్గెట్ చేస్తే సరిపోదు. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మనీ సప్లైని మారుస్తూ ఉంటే మాత్రమే సరిపోదు. అదర్ డైమెన్షన్స్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిగణలోకి తీసుకోవాలన్నమాట. వి కెనాట్ టార్గెట్ వన్ వితౌట్ టచింగ్ ద అదర్. సో దిస్ ఈజ్ ది కోర్ ఎలిమెంట్ అనమాట. సో ఎనీవే, మోస్ట్ ఇంపార్టెంట్ మనకు అర్థమవుతుంది ఏంటంటే మానిటరీ పాలసీ ఒక్కటే సరిపోదు. మానిటరీ పాలసీలో ఓన్లీ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఒక్కటే కాకుండా మనీ సప్లైని యూజ్ చేసి సో అదర్ డైమెన్షన్స్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈవెన్ కస్టమర్ సెంటిమెంట్ కూడా వైటల్ రోల్ని ప్లే చేస్తుంది ఎకనామిక్ గ్రోత్ అండ్ అదర్ రిలేటెడ్ ఇండికేటర్స్లో. ఎనీవే, మనకి ఆల్రెడీ మానిటరీ పాలసీ అనేది రేట్స్ కన్సిస్టెంట్గా ఉంచారు. సో ఆల్రెడీ మనకు తెలుసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది బైమంత్లీ మానిటరీ పాలసీని రిలీజ్ చేస్తుంది. అంటే 2 monthsకి ఒకసారి మానిటరీ పాలసీని రిలీజ్ చేస్తుంది. ఈ మానిటరీ పాలసీని మానిటరీ పాలసీ కమిటీ అనేది సో రివ్యూ చేస్తుంది. మానిటరీ పాలసీ కమిటీలో 6 members ఉంటారని మనకు తెలుసు. 3 from RBI, 3 from అవుట్ సైడ్ RBI ఉంటారు. సో ఈ 6 member గ్రూప్లో వీటో పవర్ అనేది, ఫైనల్ డెసిషన్ మేకింగ్ అనేది, వీటో పవర్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్కు ఉంటుంది. అవునా? సో ఈ మానిటరీ పాలసీ కమిటీ మానిటరీ పాలసీని 2 monthsకి ఒకసారి రిలీజ్ చేస్తారు కాబట్టి దీన్ని బైమంత్లీ మానిటరీ పాలసీ అంటారు. ఈ మానిటరీ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేయడం, అంటే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం దేని ద్వారా చేస్తుంది అంటే పెరిగిన వస్తు ధరలని లేదా తగ్గిన వస్తు ధరలని మధ్యలో ఈక్విలిబ్రియం తీసుకొని వస్తుంది. అయితే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్లో ఎలా యూజ్ చేస్తుందంటే మనీ సప్లైని ఇంక్రీజ్ చేశారనుకోండి సిస్టంలోకి, ఆటోమేటిక్గా డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అవుతుంది. అవునా? డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అవుతుంది. డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైస్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషనరీ టెండెన్సీస్ వస్తాయి అన్నమాట. ఒకవేళ మనీ సప్లైని కనుక సిస్టంలో తగ్గించారనుకోండి, మనీ సప్లైని తగ్గిస్తే డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఆటోమేటిక్గా ప్రైసెస్ తగ్గుతాయి, ఇన్ఫ్లేషన్ రేట్ అనేది తగ్గుతుంది. అవునా? సో అంటే ద్రవ్యోల్బణాన్ని పెంచడం, తగ్గించడం అంటే అత్యధికంగా వస్తువుల ధరల స్థాయిలో పెరుగుదల ఎక్కువగా ఉండకూడదు, మరీ తక్కువగా ఉండకూడదు. ఎక్కువగా ఉందనుకోండి ఇన్ఫ్లేషన్ రేటు, కొనేవాళ్ళు కొనరు. తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ముందుకు రారనమాట. సో వీటన్నిటిని కూడా ఈక్విలిబ్రియం స్టేట్కి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మానిటరీ పాలసీ ద్వారా మనీ సప్లైని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం ద్వారా ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. మానిటరీ పాలసీలో యూజ్ చేసే టూల్స్ ఏంటి మనందరికీ తెలిసిన విషయమే. సో మేజర్గా 3 tools ఉంటాయండి దీంట్లో. ఒకటి ఇంట్రెస్ట్ రేట్స్ని చేంజ్ చేస్తుంది, రెండోది రిజర్వ్ రేషియోస్ని చేంజ్ చేస్తుంది, మూడోది వచ్చేసి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఇంట్రెస్ట్ రేట్స్ని చేంజ్ చేస్తే ఏమవుతుంది? సో దీంట్లో రెపో రేట్ కానీ, రివర్స్ రెపో రేట్ కానీ, తర్వాత బ్యాంక్ రేట్ కానీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ కానీ ఇవి ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అని చెప్తాం. కానీ అవి తీసుకునే టైము షార్ట్ టర్మా, తర్వాత ఓవర్ నైట్ బారోయింగ్, లాంగ్ టర్మ్ బారోయింగ్, వీటి మీద డిపెండ్ అయ్యి వీటి నేమ్స్ చేంజ్ ఉంటాయి. కానీ అన్నింటినీ కూడా ఇంట్రెస్ట్ రేట్సే అంటాం. రిజర్వ్ రేషియోస్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాచ్యురీ లిక్విడిటీ రేషియో, ఇవన్నీ కూడా రిజర్వ్ రేషియోస్.
ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, సెల్లింగ్ అండ్ బయింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వి కాల్ ఇట్ యాజ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. వీటన్నిటిని కూడా మానిటరీ పాలసీ టూల్స్ అంటారనమాట. వీటిని ఉపయోగించి మనీ సప్లైలో చేంజెస్ తీసుకొచ్చి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీని చేస్తూ ఉంటుంది. ఎనీవే, అసలు విషయానికి వస్తే ఇప్పుడు మానిటరీ పాలసీ యొక్క మనం ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్, రిజర్వ్ రేషియోస్ ఏవైతే చెప్పుకున్నామో వాటి రేట్స్ని దాదాపుగా 7-8 మంత్స్ నుంచి కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఎక్సెస్ లిక్విడిటీ ప్రాబ్లమ్స్ రాకోకుండా మనీ సప్లైని సిస్టంలోకి ఎక్కువ ఇండ్యూస్ చేయడం కోసం ఈవెన్ లాంగ్ టర్మ్ రెపో రేట్లు కూడా కంటిన్యూ చేస్తున్నారు. అంటే రెపో రేట్కి ఇచ్చేంత ఇంట్రెస్ట్ రేట్తో లాంగ్ టర్మ్, అసలు యాక్చువల్గా రెపో రేటు షార్ట్ పీరియడ్లో ఇస్తారు. అంటే ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది చాలా తక్కువగా ఉంటే షార్ట్ పీరియడ్కి బ్యాంకింగ్స్కి ఇస్తారు. కానీ లాంగ్ టర్మ్లో కూడా రెపో రేట్ని కంటిన్యూ చేస్తే వాటిని లాంగ్ టర్మ్ రెపో రేట్స్ అంటారు. వాటికి కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఎనీవే, ఇక్కడ మొత్తం మీద మనకు అర్థమైంది ఏంటంటే మానిటరీ పాలసీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రేమ్ చేసేటప్పుడు ఓన్లీ వన్ డైమెన్షనే కాకుండా మ్యాక్రో వేరియబుల్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా ఎకానమీలో ఇంటర్లింక్స్ కాబట్టి సో ఓన్లీ మానిటరీ పాలసీ యొక్క లిమిటేషన్స్ అనేది సరిపోదు అని మనకు అర్థమవుతుంది అనమాట. సో ఎనీవే, ఇది లిమిటేషన్స్ ఆఫ్ మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ. నెక్స్ట్ కరెంట్ ఎకానమీ టాపిక్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై యూపీఐ లైట్? యూపీఐ లైట్ అనేది రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేశారు. సింపుల్గా మనం యూజ్ చేస్తున్నాం ఇప్పుడు, దాన్ని యూపీఐ అంటారు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఏం చేస్తున్నామంటే మనం ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వీటన్నిటిని యూజ్ చేయాలంటే మనకేం కావాలి? స్మార్ట్ ఫోన్ కావాలి యూపీఐకి, దాంతోపాటు ఇంకేం కావాలి? ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. ఈ రెండు ఉంటేనే మనకి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఇవన్నీ యూజ్ అవుతాయి అనమాట. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ మీద బేస్ అయ్యి మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో 24/7. సో వీటికి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది మనకి సపోజ్ పర్ డే 1 lakh ట్రాన్సాక్షన్ చేయగలుగుతాం అనుకుంటా ప్రజెంట్. సో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అదర్ వ్యాలెట్స్తో మనం ఏం చేస్తాం? దీనికి స్మార్ట్ ఫోన్ కావాలి, తర్వాత ఇంటర్నెట్ కావాలి. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే యూపీఐ లైట్ని ఇంట్రొడ్యూస్ చేసింది. సో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తూ ఉంటుంది యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్కి. యూపీఐ లైట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో ఈ యాప్ ఎలా పనిచేస్తుందంటే స్మార్ట్ ఫోన్ అయితే కావాలి కానీ ఇంటర్నెట్ అవసరం లేదనమాట. ఇంటర్నెట్ ఉన్నప్పుడు మనం ఈ యూపీఐ లైట్ యాప్లోకి సో మనీని ఇంజెక్ట్ చేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం లిమిట్ ఎంతంటే 2000 రూపీస్ యూపీఐ లైట్ యాప్లోకి మనం మనీని రీఛార్జ్ చేసుకోవచ్చు 2000 రూపీస్ని. సో అంటే 2000 రూపీస్ వరకు మాత్రమే బ్యాలెన్స్ లిమిట్ అనమాట. తర్వాత ఈ యూపీఐ లైట్ యూజ్ చేసి ఇప్పుడు ఇంటర్నెట్ అవసరం లేదు. ఇక ఇంటర్నెట్ లేకపోయినా కానీ ఈ యాప్ ఉండి స్మార్ట్ ఫోన్ ఉంటే ఇంటర్నెట్ మీ దగ్గర లేకపోయినప్పటికీ కూడా సో ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. అప్ టు 200 రూపీస్ లిమిట్ వరకు కూడా మనం ట్రాన్సాక్షన్స్ని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంటర్నెట్ లేకపోకుండా 200 వరకు కూడా మనం ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ యాప్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనేది మనకి ఒకసారి చూస్తే, ఎందుకు యూపీఐ లైట్ యాప్ని గవర్నమెంట్ తీసుకొని వచ్చిందంటే ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ అంటే దాదాపుగా 2/3 పేమెంట్స్ మనకి లో ట్రాన్సాక్షన్ వాల్యూనే కలిగి ఉన్నాయి. హై ట్రాన్సాక్షన్ వాల్యూ కలిగి ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి. లో ట్రాన్సాక్షన్ వాల్యూ 200 అంతకన్నా తక్కువ ఉన్నాయి, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి సో నెట్వర్క్ మీద బర్డెన్ లేకోకుండా, యూపీఐ నెట్వర్క్ మీద గ్లిచెస్ లేకోకుండా, వాటి మీద బర్డెన్ లేకుండా యూపీఐ లైట్ని ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా స్మాల్ వాల్యూ ట్రాన్సాక్షన్స్ అన్ని దీని ద్వారా జరుగుతాయి అనేది ఒక ప్రణాళికగా మనకు అర్థమవుతుంది అనమాట. సో అది యూపీఐ లైట్. సో మొత్తం మీద మనకి ఇంకొకటి కూడా ఉంది, యూపీఐ 123 పే అనేది. యూపీఐ 123 పే అనేది ఏంటంటే ఫ్యూచర్డ్ ఫోన్స్కి, అంటే స్మార్ట్ ఫోన్ కాకోకుండా ఇలాంటి బటన్స్ ఉన్న ఫోన్ ఉంటుంది కదా ఫ్యూచర్ ఫోన్స్. ఈ ఫ్యూచర్ ఫోన్స్ ద్వారా ఒకరి దగ్గర నుంచి ఒక దగ్గరికి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా, ఇంటరాక్టివ్ ఐవీఆర్ బేస్డ్ టెక్నాలజీ ద్వారా, అంటే ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పేమెంట్స్ని ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు అనమాట. సో అలాంటి ఫ్యూచర్ ఫోన్స్ ద్వారా చేసే వేని యూపీఐ 123 పే కల్పిస్తుంది అనమాట. సో అలా మొత్తం మీద మనకు తెలుస్తుంది యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్కి ఏం కావాలి? స్మార్ట్ ఫోన్ కావాలి, ఇంటర్నెట్ కావాలి. యూపీఐ లైట్కి ఏం కావాలి? జస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలి. ఇంటర్నెట్ లేకపోయినా పర్లేదు, ఇంటర్నెట్ ఉన్నప్పుడు రీఛార్జ్ చేసుకుంటాం వ్యాలెట్ని 2000 వరకు. లిమిట్ ఎంత? యూపీఐ లైట్ లిమిట్ ఎంత? ట్రాన్సాక్షన్ లిమిట్ 200 రూపీస్ ఓన్లీ. తర్వాత యూపీఐ 123 పే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దీంట్లో స్మార్ట్ ఫోన్ అవసరం లేదు, ఫ్యూచర్ ఫోన్ ఉంటే చాలు. స్మార్ట్ ఫోన్ అవసరం లేదు, ఫ్యూచర్ ఫోన్ ఇచ్చే చాలు, ఇంటర్నెట్ కూడా అవసరం లేదనమాట. సో అంటే యూపీఐ 123 అనేది జస్ట్ ఫ్యూచర్ ఫోన్స్కి ఉపయోగపడుతుంది. ఇది యూపీఐకి, యూపీఐ లైట్కి, యూపీఐ 123 పేకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్. నెక్స్ట్
నెక్స్ట్ థర్డ్ టాపిక్ చూడండి కరెంట్ ఎకానమీలో, ద ట్రాజెక్టరీ ఆఫ్ వీట్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. ఇండియా నుంచి వీట్ ఎక్స్పోర్ట్స్ చూడండి 2012-13 నుంచి, సో 2012-13 నుంచి 16-17 వరకు తగ్గుతూ వచ్చినాయి చూడండి వీట్ ఎక్స్పోర్ట్స్ అనేది. తర్వాత ఏమైంది 17-18 దగ్గర నుంచి, సో అప్రాక్సిమేట్గా అంటే 17-18, 18-19, 17-18 దగ్గర నుంచి కొంచెం పెరిగింది, మళ్ళీ 18-19, 19-20 తగ్గినప్పటికీ కూడా సో ఇంక్రీజ్ అయింది. సో లాస్ట్ 2021-22లో హ్యూజ్ ఎనార్మస్ ఎక్స్పోర్ట్స్ జరిగినాయి అనమాట. సో అంటే మనకి సింపుల్గా అర్థం కావాలంటే 2018-19-20 వరకు కూడా తగ్గుతూ వచ్చిందని చెప్పుకోవచ్చు. 19-20 వరకు కూడా తగ్గుతూ వచ్చిందని చెప్పుకోవచ్చు. 19-20 నుంచి 2021 నుంచి బాగా ఇంప్రూవింగ్ ఫేజ్లో ఉంది. ముఖ్యంగా 2021-22లో సో దాదాపుగా ఎక్కువ వాల్యూమ్స్ మనం వీటిని ఎక్స్పోర్ట్ చేసాం. అప్రాక్సిమేట్గా 21-22లో 41.2 lakh టన్స్ని ఎక్స్పోర్ట్ చేసాం. 20.9 lakh టన్స్ని ఎక్స్పోర్ట్ చేసాం 2020-21లో. అంటే వీట్ ఎక్స్పోర్ట్స్ మనకి 2021-22 నుంచి అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 2021 నుంచి సో ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే తగ్గుతుంది, పెరిగింది ఇక్కడ. సో అందుకనే రోలర్ కాస్ట్ అని ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ అండ్ ద వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్ ఈజ్ మోర్ దాన్ ద కంబైన్డ్ వాల్యూ ఆఫ్ రైస్ అండ్ వీట్. ప్రపంచంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్న దేశం భారతదేశం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పాలు యొక్క విలువని మనం చూసినప్పుడు రైస్ నుంచి వచ్చే ఆదాయము ప్లస్ పాల నుంచి వీట్ నుంచి వచ్చే ఆదాయం రెండింటిని కలిపినా కానీ పాలు నుంచి వచ్చే విలువ ఎక్కువగా ఉంది. అంటే రైస్ అండ్ వీట్ కంబైన్డ్గా కలిపినా కానీ పాలు నుంచి వచ్చే విలువ ఎక్కువగా ఉందన్నమాట. పాలు ఎక్కువగా వాల్యుబుల్గా ఉన్నాయి ఇండియాలో. తర్వాత 2018లో కనుక మనం చూస్తే షేర్ ఆఫ్ గ్లోబల్ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇండియా 22% కంట్రిబ్యూట్ చేసింది. యూరోపియన్ యూనియన్ మొత్తం కూడా 20%, యూఎస్ 12%, పాకిస్తాన్ 5%, బ్రెజిల్ 4%. ఎనీవే మొత్తం 2018 వరకు మనం క్యాలిక్యులేట్ చూసినప్పుడు ఇండియా యొక్క పర్సంటేజ్ 22% ఉంది. సో గ్లోబ్ మొత్తం మీద అంటే ప్రతి గ్లోబ్లో 100 లీటర్స్ ప్రొడ్యూస్ అవుతుంటే దాంట్లో 22 లీటర్స్ ఇండియా నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయని మనకు అర్థమవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ అండ్ ద వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఈజ్ మోర్ దాన్ ద కంబైన్డ్ వాల్యూ ఆఫ్ రైస్ అండ్ వీట్. సో దట్ ఈస్ ది కంక్లూజన్. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్, ఎనర్జీ ఇంపోర్ట్స్ డిపెండ్స్ ఆన్ యూరోప్ ఈజ్ 60%. సో ఎందుకు దీన్ని తీసుకున్నామంటే రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది కాబట్టి రష్యా మీద డిపెండెన్సీ యూరోపియన్ యూనియన్కి ఎంతవరకు ఉండింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. యూరోప్ యొక్క ఇంపోర్ట్ డిపెండ్స్ అంటే ఎనర్జీ, ముఖ్యంగా శక్తి వనరుల యొక్క శక్తి వనరులను దిగుమతి చేసుకోవటం, 60% శక్తి వనరులు దిగుమతి చేసుకోవటం మీద ఆధారపడి ఉంది యూరోపియన్ యూనియన్. సో యూరోప్ దేశాల కూటమిగా చెప్తాం కదా యూరోపియన్ యూనియన్ 27, ఇంతకుముందు 28 ఉండేది. సో ఇంక్లూడింగ్ యూకే వెళ్ళిపోయిన తర్వాత బ్రెక్సిట్ తర్వాత మనకి యూరోపియన్ యూనియన్ 27 కంట్రీస్ అయింది. ఎనర్జీ ఇంపోర్ట్ డిపెండెన్స్ చూస్తే 60.4% ఉంది. సో ఎనర్జీ ఇంపోర్ట్ డిపెండెన్సీ. ఇంపోర్ట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ దాదాపుగా 400,589 మిలియన్ క్యూబిక్ మీటర్స్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. దాంట్లో 152 మిలియన్ క్యూబిక్ మీటర్స్ని ఓన్లీ రష్యా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. సాలిడ్ ఫ్యూయల్ 1000 టన్స్లో చూస్తే 96,938 టన్స్ని ఇంపోర్ట్ చేసుకుంటే దాంట్లో రష్యాలోనే హాఫ్ ఆఫ్ ది ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఎనీవే మనకి సింపుల్గా అర్థమైంది ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టినా కానీ జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నా కానీ యూరోపియన్ యూనియన్ రష్యా మీద డిపెండెన్సీ ఎనర్జీ సెక్యూరిటీ కోసం రష్యా మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉందని మనకు అర్థమవుతుంది అనమాట. సో ఎనీవే సో ఇది రష్యాకి ఉక్రెయిన్కి కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది కాబట్టి ఆ టైంలో ఇది ఇవ్వడం జరిగింది. యూరోప్ ఈజ్ ప్రెడామినెంట్లీ డిపెండ్స్ అపాన్ ద రష్యా ఎనర్జీ ఎక్స్పోర్ట్స్. ఎనీవే అంటే రష్యా నుంచి ఎనర్జీని ఇంపోర్ట్ చేసుకోవడంలో యూరోప్ ఎక్కువగా డిపెండ్ అయి ఉంది. సో అదే రష్యా ఎక్కువగా ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ అన్ని యూరోప్కే వెళ్తున్నాయి ఎక్కువగా అని మనకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ జర్మనీ కానీ, ఇటలీ, ఫ్రాన్స్, ఓకే, తర్వాత నెదర్లాండ్స్, ఆస్ట్రియా, పోలాండ్, యునైటెడ్ కింగ్డమ్, తర్వాత హంగేరీ, సో బెలారస్, సో ఇవన్నీ చూడండి దాదాపుగా రష్యా నుంచి ఎక్కువగా యూరోపియన్ కంట్రీస్కి ఈ కంట్రీస్కి చూడండి యూరోపియన్ కంట్రీస్ వరకు ఎక్కువగా రష్యా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాయి ఎనర్జీని. సో అంటే రష్యా ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ అనేది యూరోప్కే ఎక్కువగా వెళ్తున్నాయి మనకు అర్థమవుతుంది. ఒకవేళ శాంక్షన్స్ రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా
రష్యా మీద ఎంత ప్రభావం ఉంటుందో యూరోపియన్ యూనియన్ మీద కూడా అంతే ప్రభావం ఉంటుంది. ఎందుకంటే స్పాంటేనియస్గా షిఫ్ట్ అవ్వలేరు ఎనర్జీని ఇంకొక అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి. సో అందుకని రష్యాకి మేజర్ సెట్ బ్యాక్ అయితే దాంతోపాటు యూరోపియన్ యూనియన్ కూడా ఎంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఆయిల్ కాస్ట్ పెరగవచ్చు, ఎందుకంటే రష్యా దగ్గరలో ఉన్న కంట్రీ కాబట్టి. సో ఇలాంటి జియో పాలిటిక్స్ ఎన్నో ఉంటాయి. సో వాటి గురించి మళ్ళీ అదర్ టాపిక్స్లో మాట్లాడదాం. నెక్స్ట్ 7th టాపిక్ కరెంట్ ఎకానమీలో విత్డ్రాల్ ఫెసిలిటీ ఆఫ్ ద క్యాష్ త్రూ ఏటీఎం నెట్వర్క్స్ యూజింగ్ ద యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ వితౌట్ ది నీడ్ ఆఫ్ ఫర్ ఫిజికల్ కార్డ్ ప్రివెంట్ ఫ్రాడ్ సచ్ యాజ్ కార్డ్ స్కిమ్మింగ్ అండ్ కార్డ్ క్లోనింగ్. సో రీసెంట్గా వచ్చే ఏటీఎంస్ ఇలా వస్తాయండి. సో మనకి ఎటువంటి ఏటీఎం డెబిట్ కార్డ్ లేకోకుండానే యూపీఐ క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినప్పుడు మన మొబైల్ ద్వారా అథెంటికేషన్ పూర్తవుతుంది. సేమ్ ఎలా అయితే మనం షాప్స్ దగ్గర క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పే చేస్తామో అలానే ఇక్కడ ఏటీఎంలో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనీని విత్డ్రా చేసుకుంటాం. దీనివల్ల కార్డ్స్ ద్వారా జరిగే మోసాలైనటువంటి కార్డ్ స్కిమ్మింగ్ కానీ కార్డ్ క్లోనింగ్ కానీ జరగకుండా ఉంటుంది. సో బ్యాంక్ అకౌంట్స్ థ్రెట్లో అంటే క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి థ్రెట్లోకి వెళ్ళకోకుండా ఉంటాయి, స్టోలెన్ కాకుండా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇది యూపీఐ బేస్డ్ క్యాష్ విత్డ్రాల్ ఫ్రమ్ ఏటీఎం సిస్టమ్ అనమాట. నెక్స్ట్ ఫైనల్ టాపిక్ కరెంట్ ఎకానమీలో 8th టాపిక్ ద ప్రజెంట్ పాలసీ రేట్ ఆఫ్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఈజ్ 0% అండ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆల్ట్రా లూజ్ మానిటరీ పాలసీ. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకున్నానండి. ఆల్ట్రా లూజ్ మానిటరీ పాలసీ. సో లూజ్ మానిటరీ పాలసీ, టైట్ మానిటరీ పాలసీ, 2 మానిటరీ పాలసీస్ ఉంటాయి మనకి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ 0% మెయింటైన్ చేస్తుందండి అంటే పాలసీ రేట్స్ని అంటే ఇంట్రెస్ట్ రేట్స్ని. ఎందుకు ఇలా మెయింటైన్ చేస్తుందో ఒకసారి చూద్దాం. దానికన్నా ముందు అసలు మనకి లూజ్ మానిటరీ పాలసీ, టైట్ మానిటరీ పాలసీ అని 2 ఉన్నాయి. మానిటరీ పాలసీ చేసేది ఎవరు? ఇండియాలో రిజర్వ్ బ్యాంక్. ఏదైనా సెంట్రల్ బ్యాంక్ చేస్తుంది మానిటరీ పాలసీని. అంటే మనీ సప్లైని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం ద్వారా ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. లూజ్ మానిటరీ పాలసీ, లూజ్ మనీ పాలసీ అంటే ఏంటంటే సింపుల్. లూజ్ మనీ పాలసీ అంటే ఏంటండి? మనీ సప్లైని సిస్టంలోకి ఇంక్రీజ్ చేయడం, అంటే ద్రవ్య సరఫరాని పెంచడం. మనీ సప్లైని ఎప్పుడైతే మీరు ఇంక్రీజ్ చేస్తారో, ద్రవ్య సరఫరాని పెంచారో, అందరి దగ్గరికి మనీ వెళ్తుంది. అప్పుడు డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అవుతుంది. డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది వస్తు సేవలకి. ఎక్కువ మందికి మనీ ఉంటే ఏమవుతుందండి? వస్తు సేవలు కొనడానికి ముందుకు వస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ప్రైస్ రైజ్ అవుతాయి గూడ్స్ అండ్ సర్వీసెస్కి. ఆటోమేటిక్గా ఏమవుతుందండి? ఇన్ఫ్లేషన్ టెండెన్సీస్ వస్తాయి అన్నమాట. సో ఇది లూజ్ మానిటరీ పాలసీ. అంటే మనీ సప్లైని ఎక్కువ చేస్తే దాన్ని లూజ్ మానిటరీ పాలసీ అంటారు. దానివల్ల ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుంది. టైట్ మానిటరీ పాలసీ అంటే ఏంటంటే మనీ సప్లైని తగ్గిస్తారు. మనీ సప్లైని తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా తగ్గుతుంది. డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీస్ తగ్గిందంటే ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్, ప్రైసెస్ తగ్గుతాయి, దాంతోపాటు ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. సో అంటే మనీ సప్లైని కనుక తగ్గించినప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో సింపుల్ కదా. సో అందుకని దీన్ని టైట్ మానిటరీ పాలసీ అంటారు అనమాట. అంటే సింపుల్గా ఇంట్రెస్ట్ రేట్స్ని కనుక పెంచితే మనీ సప్లై తగ్గుతుంది, ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ని కనుక తగ్గిస్తే మనీ సప్లై ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. సో ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. సో ఇది ముఖ్య ఉద్దేశం. ఇన్ఫ్లేషన్ రేట్స్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గితే మనీ సప్లై పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచితే మనీ సప్లై తగ్గిద్ది, ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. సో టోటల్గా ఇదనమాట. టైట్ మానిటరీ పాలసీ అంటే సింపుల్ అండి, మనీని సిస్టంలోకి తక్కువగా ఇంజెక్ట్ చేయటం. తర్వాత లూజ్ మనీ పాలసీ అంటే మనీని సిస్టంలోకి ఎక్కువగా పంపించడం అనమాట. సో ఇది రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ మనకి ఆల్ట్రా లూజ్ మానిటరీ పాలసీ అంటున్నారు. అంటే లూజ్ మానిటరీ పాలసీ అంటే ఏంటి? సింపుల్గా ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం, దాని ద్వారా మనీ సప్లైని బాగా పెంచడం. ఆల్ట్రా లూజ్ మానిటరీ పాలసీ అంటే సో ఇంట్రెస్ట్ రేట్స్ 0కి తీసుకొచ్చారు ఇక్కడ, దానివల్ల మనీ సప్లై చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని ఆల్ట్రా లూజ్ మానిటరీ పాలసీ అని చెప్తారనమాట. సో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్స్ మనీని ఎక్కువగా ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో, చాలా తక్కువగా ఉంటుందో, ఇన్ఫ్లేషన్ పెంచడానికి ప్రయత్నం చేస్తాయి. సో కానీ డెవలపింగ్ కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటుంది, వీళ్ళు తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో, ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే డెవలప్డ్ కంట్రీస్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో తక్కువగా ఉందో, ఆటోమేటిక్గా సో ఇన్ఫ్లేషన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఉంటేనే ఎంతో కొంత డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ప్రొడక్షన్ చేసే వాళ్ళు కూడా ముందుకు వస్తారు. సో ఎనీవే ఇది ఆల్ట్రా లూజ్ మానిటరీ పాలసీ అంటే మానిటరీ పాలసీ, లూజ్ మానిటరీ పాలసీ అంటే మనీ సప్లైని ఎక్కువగా పెంచడం. ఆల్ట్రా లూజ్ మానిటరీ పాలసీ అంటే
ఇంకా 0%, సో నెగిటివ్ గ్రోత్ రేట్లు కూడా నమోదు కావచ్చు, సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి. సో అది అల్ట్రా లూజ్ మానిటరీ పాలసీ. ఇక్కడతో ఈ కరెంట్ ఎకానమీ టాపిక్ని కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఎస్విఆర్ గ్రూప్ 2 కోర్సులో ఒకసారి ఏముందో క్షుణ్ణంగా చూద్దాం. మీకు పర్చేజ్ చేసిన తర్వాత యూజర్ నేమ్ని, పాస్వర్డ్ని ఇస్తారు. దాంతో మీరు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత వీడియో బటన్ మీద క్లిక్ చేస్తారు. వీడియో బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత గ్రూప్ 2 కోర్సును ఓపెన్ చేస్తారు. ఇలా ఓపెన్ చేయగానే మీరు ఎలా చదవాలో ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని చదువుతూ వెళ్ళిపోవాలని అర్థం అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఆర్డర్లో ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ వెయిటేజ్ ఇచ్చే మార్క్స్ని ముందు కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకే చూడండి, పేపర్ 3 ఇండియన్ ఎకానమీ ఇచ్చాం. తర్వాత పేపర్ 3 దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్విఆర్ అకాడమీ యూనిక్నెస్ ఏంటంటే కరెంట్ ఎకానమీని ప్రొవైడ్ చేస్తాం. ఎక్కువ క్వశ్చన్స్ దీని నుంచి వస్తాయి కాబట్టి. అంటే స్టాండర్డ్ ఎకానమీ, తర్వాత కరెంట్ ఎకానమీ, దాంతోపాటుగా చూడండి కరెంట్ ఎకానమీ ఎన్ని వీడియోస్ ఉన్నాయో, చాలా వీడియోస్ ఉన్నాయి. సో సపోజ్ కరెంట్ ఎకానమీ ప్లే చేసి చూద్దాం ఒకసారి. సో సపోజ్ దీన్ని ప్లే చేసి చూసామనుకోండి. సో
చూడండి కరెంట్ ఎకానమీ అనేది చాలా డీటెయిల్డ్గా నీట్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ మీకు. సో ఇట్లా ఎకానమీ కోర్స్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఎకానమీ తర్వాత ఏపీ హిస్టరీ క్లాసెస్ ఉన్నాయి. చూడండి ఎన్ని క్లాసెస్ ఉన్నాయో. ఏపీ హిస్టరీ తర్వాత ఇండియన్ పాలిటీ తర్వాత కరెంట్ పాలిటీ కూడా నేను యాడ్ చేస్తూ వెళ్తాను. ఇప్పటి నుంచి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఐఆర్, సో ఐఆర్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్లో కూడా కవర్ అవుతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ వస్తూ ఉంటాయి. ఎన్వైరన్మెంట్ కూడా కరెంట్ అఫైర్స్ అప్డేట్ వస్తూ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మనం చదవాలి. జియోగ్రఫీ అనేది కూడా చాలా తక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా సో ఏ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి మనకి గ్రూప్ 2లో అడిగే ఏరియాస్ మొత్తం కవర్ చేయడం జరిగింది. తర్వాత మెంటల్ ఎబిలిటీ కోర్స్ కూడా కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్వీఆర్ క్విజ్ ఆల్ కరెంట్ అఫైర్స్ మొత్తం ఇలా క్విజ్ ఫార్మేట్లో ఇవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూడండి మంత్లీ ఉంది, కానీ ఈవెన్ ఇక్కడ వరకు కూడా డిసెంబర్ 2021 వరకు కూడా ఉంది. అంటే మొత్తం 2021 మేము జూన్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2022లో ఉన్నాం. జాన్ 2022 చూడండి, జనవరి జేఎన్ అని ఉంది, తర్వాత బడ్జెట్ ఉంది, తర్వాత ఫెబ్ మాడ్యూల్స్ ఉన్నాయి, మార్చ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ప్రజెంట్ మార్చ్ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ 5లో ఉంది. సో ఇంకొక 5 మాడ్యూల్స్ వస్తాయి. సో ఇలా ఎవ్రీ మంత్ కూడా కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అసలు గ్రూప్ 2 ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మొత్తం సజెషన్స్ వీడియోస్ మీరు సో మోటివేట్ అవడానికి కొన్ని వీడియోస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కరెంట్ అఫైర్స్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. ఏవైతే కరెంట్ అఫైర్స్ లింకేజ్ ఉందో వాటన్నింటినీ కూడా కరెంట్ అఫైర్స్లో ఎక్కువ కవర్ చేస్తాం. ఏపీ ఎకానమీ అంటే ఏపీ బడ్జెట్కి సంబంధించి, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి మొత్తం మాడ్యూల్స్ కనుక మనం చూస్తే ఆటోమేటిక్గా ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే మొత్తం ఏపీ ఎకానమీ కవర్ అయినట్టే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ద్వారా చేయడం జరిగింది. ఏపీ కరెంట్ అఫైర్స్ స్పెషల్. సో ఇది మీకు ఎగ్జామ్కి ఒక 3-4 months ముందు ఇవ్వటం జరుగుతుంది. సో అప్పుడు ఇవి మొత్తం కూడా అప్డేట్ అవుతుంది. ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. సో క్లాస్ అయింది, ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ బడ్జెట్ సర్వేస్కి సంబంధించిన రీసెంట్ అప్డేట్, ఇండియన్ ఎకనామిక్ సర్వే అండ్ యూనియన్ బడ్జెట్. సో ఇలా మీకు టోటల్గా గ్రూప్ 2 కోర్స్ అనేది కవర్ అవడం జరిగింది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. సో టోటల్గా అవైలబుల్గా వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ని మీరు ఎప్పుడైనా కానీ లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. సో మీకు 24/7 ఇవి యాక్సెస్ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు స్టడీ మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్టడీ మెటీరియల్ అనే దగ్గర క్లిక్ చేస్తే సపోజ్ ఎకానమీ ఉంది, సపోజ్ ఇంగ్లీష్ మీద క్లిక్ చేశారనుకోండి, ఎకానమీ ఇంగ్లీష్ ఓపెన్ అవుతుంది. సో ఇలా మీరు PDF ఫామ్లో స్టడీ మెటీరియల్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. దాంతోపాటు మీరు తెలుగు అని క్లిక్ చేస్తే తెలుగు అవైలబుల్గా ఉంటుంది. అలానే చూడండి ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ, ఎన్వైరన్మెంట్, హిస్టరీ, జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఏపీ బైఫర్కేషన్. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఏ మాడ్యూల్ కింద ఆ మాడ్యూలే మీకు PDFని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా ఓవరాల్గా మీకు ఎస్వీఆర్ అకాడమీ నుంచి వీడియో అసలు లోపల ఏముంది కోర్సులో అనేది చూపించడం జరిగింది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్.